నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్ ఏపీకి గేమ్ చేంజర్. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. దువ్వాడ పోలీస్ స్టేషన్ సమీపంలో టిప్పర్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి. రోడ్ క్రాస్ చేస్తుండగా వేగంగా ఢీకొన్న టిప్పర్. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీపై విచారణకు ఆదేశించాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్న మంత్రి నారా లోకేష్. ప్రారంభ దశలోనే కిడ్నీ వ్యాధిని గుర్తిస్తే రోగం నుండి బయటపడొచ్చు. అవగాహన సదస్సులో అపోలో హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ పాత్రో. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్ ఏపీకి గేమ్ చేంజర్ లాంటిదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శాసనసభలో విద్యుత్ రంగంపై ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా విద్యుత్ వినియోగం ఆధారంగానే ప్రజల అభివృద్ధిని లెక్కిస్తారన్నారు. కొన్నేళ్లుగా విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని తెలిపారు. రైతుల కష్టాలు చూసిన తర్వాత పగటిపూట 9 గంటల విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. విభజన తర్వాత కరెంటు కోతలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దామని వెల్లడించారు. ఎక్సైజ్, మైనింగ్, పెట్రోల్, డీజిల్ లాగే విద్యుత్ ద్వారా కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో 160 గిగావాట్ల మేర పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ రంగంలో 5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని, 3.70 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని సీఎం వెల్లడించారు. ఈ ఏడాది 20 లక్షల ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ కనెక్షన్లు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకుని వీటి ద్వారా 1440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు. 55,000 మిల్లీ యూనిట్స్ పెంచాం. ఇంకో పక్కన దేశ మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ 17% పెరిగితే మనం 23% పెంచుకున్నాం. మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ 7,700 మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అదే ముందు చూపు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను. నేను ఆ రోజు మీటింగుల్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని, ఉద్యోగాల్లో కానీ అభివృద్ధి కానీ ఆదాయం సంపద సృష్టించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రధానమంత్రి గారు ఒక ప్రోగ్రాం ఇచ్చారు. 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తా ఉన్నారు. దాంట్లో మనం తీసుకునేది 160 గిగావాట్స్ పవర్ మనం ఉత్పత్తి చేస్తామని చెప్పాం. మోర్ దెన్ 30% మనం తయారు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకొని ముందుకు పోయాం. మాకు అవసరమైంది ఈవినింగ్ టైమే అవసరమయ్యేది. ఆ పీక్ టైంలో దానికోసం పెట్టి చేశాం. ఇప్పుడు 24/7 పంప్డ్ ఎనర్జీ వల్ల చాలా వరకు బ్యాలెన్స్ అవుతుంది. ఒకసారి పీక్ లోడ్ వచ్చినప్పుడు 10 రూపాయలు పెట్టుకునేసారు. అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు పెట్టుకొని నేను ముందే మీ అందరికీ చెప్పాను. ఈరోజు మీరు చూస్తే ₹5.80 ఉంది కరెంటు ఓపెన్ మార్కెట్లో కొనుక్కోవాలంటే. మంది ఆవరేజ్ కాస్ట్ ₹4.80. అంటే ఈరోజు మనకు వచ్చేది ₹4.80కే వస్తూ ఉంది. దిస్ ఈజ్ హౌ మనం దీన్ని సేవింగ్ చేసే అవకాశం ఉంది. ఫైనల్గా నేను మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ₹5.19 నుంచి ₹4.80 ఆవరేజ్ కాస్ట్ తగ్గిస్తాం. రెండోది, నేను ఇంతవరకు మీకు అందరికీ చెప్పినట్టు మీరు కూడా వీలైనంత వరకు, వీలైనంత కాదు కంపల్సరీగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే శ్రద్ధ పెట్టి మీకు ఓట్లు వేసిన ప్రజలకు న్యాయం చేయడం కోసం ఈ సంవత్సరం 10,000. కూర్మన్పాలెం ఆర్టీసీ డిపో వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 చనిపోగా ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. దువ్వాడ పోలీస్ స్టేషన్ కు కూతవేట దూరంలో ఈ ఘటన జరగడం గమనార్హం. కూర్మన్పాలెం బస్ డిపో నుంచి అటు దువ్వాడ ఇటు విశాఖ వచ్చే బస్సులోని జాతీయ రహదారిని క్రాస్ చేసి రావాల్సి ఉంటుంది. ఈ క్రాసింగ్ లోనే గతంలో అనేక ప్రమాదాలు జరిగాయి. తాజాగా 2 యువకులు దారుణంగా మృతి చెందారు. కూర్మన్పాలెం బస్ డిపో నుంచి ఒక బస్సు రోడ్డును క్రాస్ చేస్తుండగా దాని వెనుక వస్తున్న టిప్పర్ లారీ వేగంగా వచ్చి మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న 2 యువకులు బస్సు చక్రాల కింద పడిపోయారు. తీవ్ర గాయాలతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. టిప్పర్ లారీ మాత్రం వీరిపై నుంచి దూసుకుపోయింది. ప్రమాదంలో గాయపడిన మరో యువకుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు.
చనిపోయిన ఇద్దరు నక్కా కృష్ణ, డి రాంబాబులుగా పోలీసులు గుర్తించారు. నైట్ డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో టిప్పర్ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. బస్ యూటర్న్ తీసుకుంటున్న సమయంలో టిప్పర్ లారీ వేగంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా సీసీ కెమెరాల ద్వారా నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ వారి బంధువులు సుమారు గంట సేపు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దువాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దారి దోపిడీకి పాల్పడిన ఇద్దరు పాత నేరస్తులను గాజువాక క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఒడిశాకు చెందిన శాంత అనే వ్యక్తి గంగవరం పోర్ట్ రోడ్ లో లారీ పార్క్ చేసి ఉండగా హరికృష్ణ, గరికడ శివ అనే ఇద్దరు పాత నేరస్తులు లారీ డ్రైవర్ పై దాడి చేసి అతని నుంచి 2000 నగదు, సెల్ ఫోన్ ఎత్తుకుపోయారు. లారీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. సిఐ దాలిబాబు, ఎస్ఐ మన్మథరావులు ఈ చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను పట్టుకుని వారి నుంచి చోరీ సొత్తు రికవరీ చేశామని క్రైమ్ ఏడీసీపీ మోహనరావు వెల్లడించారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. అలాగే డి లక్ష్మణరావు ఏసీపీ జోన్ క్రైమ్స్ వారు, సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ దాలిబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ఎస్ఐ గారిని వీళ్ళందరినీ కూడా మన్మథరావు గాజువాక సిబ్బంది ఒక స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించాం. తరువాత ఈ క్రైమ్ టీంలో కూడా భాగంగా తమ దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాల గురించి ఉత్తమ ప్రతిభ కనబరిచి ముద్దాయిల గురించి పూర్తి సమాచారం సేకరించి నిన్న అనగా 12/3/25 తేదీన కనితి రోడ్డు వద్ద స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో పాకల దగ్గర గాజువాక వద్ద ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పూర్తి బాధ్యత తీసుకొని చేస్తాము. రెండోది, ఈ లారీ అసోసియేషన్ వాళ్ళు కూడా నేను తెలియజేసింది ఏంటంటే, వీళ్ళు ఎక్కడంటే అక్కడ రోడ్డు మీద పార్క్ చేయడం వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి. రెండోది, కొన్ని లైటింగ్ లేని ఏరియాలో లేకపోతే సీసీ కెమెరా లేని ఏరియాలో పార్క్ చేసి వెళ్ళిపోతున్నారు. టైర్లు పోతున్నాయి, బ్యాటరీస్ పోతున్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళు కొద్దిగా కేర్ తీసుకొని లారీ యార్డ్లు కూడా మన ఏరియాలో ఉన్నాయి, లారీ యార్డ్లో పార్క్ చేసుకోవాలా. తర్వాత వెహికల్ విషయం కూడా కొద్దిగా కేర్ తీసుకొని మమ్మల్ని సహకరించాలా. ఈ టీంలో మమ్మల్ని టీమ్గా పెట్టిన సిపి సార్కి, డీసీపీ మేడంకి, మా ఏడీసీపీ క్రైమ్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. రెండోది, ఈ టీంలో కష్టపడిన మా పోలీస్ సిబ్బంది అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే పండగ హోలీ సంబంధించి కూడా ఎటువంటి నేరాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకొని చూడడం జరుగుతుంది. నమస్కారం. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా ప్రభుత్వ చర్యలుంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో చర్చించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయంటూ కూటమి ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణలు మాట్లాడారు. అనంతరం మంత్రి లోకేష్ వాటికి సమాధానమిచ్చారు. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామన్నారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారని తెలిపారు. నివేదిక రాగానే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు అధ్యక్షతన జరిగిన సభలో పలు ఆసక్తికరమైన అంశాలపై చర్చ జరిగింది. తాము అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం నుండి సమాధానాలు రావడం లేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి నిర్దిష్టమైన ఆలోచన లేదని దుయ్యబట్టారు. 2019 నుంచి 2024 మధ్య స్కాములు జరిగితే విచారణ చేసుకోండంటూ బొత్స సత్యనారాయణ సభలో లేవనెత్తారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడుకు బొత్సలకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. వైజాగ్ భూముల కుంభకోణంపై సిట్ రిపోర్ట్ ఇమ్మని కోరినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించడం లేదని నేతలు మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి జగన్ పేరును ప్రస్తావించడంపై ప్రతిపక్ష నేతలు అభ్యంతరం తెలపడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. తమరు చదవండి అధ్యక్ష, షార్ట్ డిస్కషన్ దేని మీద మీరు ఎలా చేశారు, మీరు దేని మీద ఎలా చేశారు చదవండి అధ్యక్ష. 2019-24 ఇచ్చాం, 14-19 దానికి కూడా మేము వెనక్కి వెళ్ళిపోవడం లేదు. 14-19 మీరు మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇంక 3 రోజులు సభ ఉంది,
చైర్మన్ గారు యాక్సెప్ట్ చేసి దాని మీద కూడా డిస్కస్ చేద్దాం, ప్రతి అంశం మాట్లాడదాం. Okay. ఆ రోజు ఏం జరిగిందో చెప్దాం. కానీ ఇలాగా ఎప్పుడో జరిగిపోయింది, అన్ని చెప్పినవే మళ్ళీ చెప్పి సమయం వృధా చేయడం మంచి విధానం కాదని చెప్తున్నా సభ్యుడు అదే మాట్లాడడం అనేది పద్ధతి కాదు. అనుకుంటారు కాదు, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి కదా, రికార్డులు ఓపెన్ చేయమని చెప్పి అడుగుతున్నాడు. మీ దగ్గర ఉన్న ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి అడిగాడు. ఆయన అడిగింది ఏంటి, ఆపాదించాడు. మీరు వేరే నోటీస్ ఇవ్వండి. వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం ఈ సబ్జెక్ట్ స్కామ్ మీద సబ్జెక్ట్ వేరే నోటీస్ ఎందుకు ఇస్తాం మేము? మీరు కాదు అధ్యక్ష, సభలో డిస్కస్ చేద్దాం. అధ్యక్ష కాదు 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 మా ప్రతిభ చెప్పుకుంటాం చెప్పండి, చెప్పుకొని పొమ్మంటే పోతాం అంతే. ఏంటిది ఒకటి అధ్యక్ష మేము ఎల్ఓపి గారు అధ్యక్ష అయిపోయింది ఆయన పూర్తిగా స్పందంగా వింటాం. అంటే ఇదేంటి టైం వేస్ట్ చేసి ఆయన మా సభ్యులు మాట్లాడుతుంటే నాయుడు గారు గంటకి 5 నిమిషాలు లేస్తే మరి అలాగే అధ్యక్ష సీనియర్ మంత్రి గారు కదా, వారికి తెలుసు కదా, మరి ఆయన మాట్లాడినది ఇవ్వాలి కదా. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. యూనివర్సిటీలో తప్పులు జరిగితే సహించేదే లేదని హెచ్చరించారు. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీపై విచారణకు ఆదేశించామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. స్టార్ 2 స్టార్స్ ఉన్న పాఠశాలల పైన ఫస్ట్ ఫోకస్ పెడుతున్నాం అధ్యక్ష. అన్ని ఒక స్టాండర్డ్ తీసుకొద్దాం అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి అధ్యక్ష. కొన్ని పాఠశాలలో ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, టేబుల్స్ ఉంటాయి, డెస్క్స్ ఉంటాయి, లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఉంటుంది. కొన్ని పాఠశాలలో ఇంకా నీరు కారుతున్నాయి, ఇంకా డెస్క్లు లేవు, టెక్నాలజీ లేవు, ఎలాంటి యాక్సెస్ లేవు. సో అందుకే 1-2 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఫస్ట్ ఫోకస్ చేసి ఆయనే అప్గ్రేడ్ చేయాలి లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. పెండింగ్ లో ఉన్న వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తాం. అంతేకాకుండా అధ్యక్ష ఈ స్టార్ రేటింగ్స్ అన్ని ట్రాన్స్పరెంట్ గా పెట్టేసి ఒక్కొక్క స్టార్ రేటింగ్ అచీవ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందని కూడా ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టేసి దాతలు ఎవరిని ఇవ్వాలంటే ట్రాన్స్పరెంట్, లోకేష్ తో పనిలా ఎవరితో పనిలే డైరెక్ట్ గా ఆన్లైన్ వాళ్ళు డబ్బులు ఇవ్వచ్చు, ట్రాకింగ్ సిస్టమ్ పెడతాం, పనులైన అయిన తర్వాత ఫోటోలు కూడా తిరిగి పంపిస్తాం. తిరిగి పంపించి వాళ్ళ పేరు అంటే ఇంత అమౌంట్ కన్నా ఎక్కువ ఇస్తే వాళ్ళ పేరు కూడా పెట్టేదానికి వాళ్ళ పేరు కానీ తల్లిదండ్రుల పేరు పెట్టేదానికి కూడా ప్రభుత్వం వెనకాడదని గౌరవ సభ్యులు అందరికీ తెలుపుకుంటున్నా అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష నేను గతంలో ఇప్పుడు చెప్పాను అధ్యక్ష, మెగా పీటీఎం ఏర్పాటు చేశాం. ప్రతి ఫ్రైడే కమిషనర్ గారు సంఘాలతో కూర్చుంటున్నారు. అవసరమైనప్పుడు నేను కూడా అందరినీ కలుస్తున్నా. అంటే ఇది అందరం కలవాలి, అందరం మాట్లాడాలి, డిస్కస్ చేయాలి. విద్యా వ్యవస్థ అనేది అందరం కలిసికట్టుగా బాధ్యత తీసుకుంటేనే ఆశించిన సంస్కరణలు నేను చేయగలుగుతాను. నేను ఒకటే చెప్తాను, నేను కూడా మనిషినే. 10 నిర్ణయాలు తీసుకుంటా 3 తప్పు అవుతాయి. కానీ ఆ 3 నిర్ణయాలు సరిదిద్దుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గౌరవ సభ్యులు ఒక విషయం గమనించాను. ఈ రోజు అసెంబ్లీకి రావాలంటే పరదాలు లేవు. పోలీసులు కూడా మీరు చూస్తే చాలా సంఖ్య తగ్గించారు అధ్యక్ష. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే 3000 మంది పోలీసులు నిల్చోబెట్టారు అధ్యక్ష. ఈరోజు నేను చెప్తున్నా 10% కూడా లేరు అధ్యక్ష. తగ్గించాం, ఇంకా తగ్గించాలి నేను చెప్తాను. నాకు అనిత గారికి రోజు గొడవ జరుగుతుంది ఈ విషయం పైన. అరే హౌస్కి వెళ్తున్నాం, ఎందుకు ఇంతమంది పోలీసులు, ఇంత కంగారు ఎందుకు? నేను సంఘాలు కూడా చెప్తున్నా, శాంతియుతంగా చర్చిద్దాం. మీరైనా మమ్మల్ని కన్విన్స్ చేయండి, లేదు మేమైనా మిమ్మల్ని కన్విన్స్ చేస్తాం. చర్చలు జరపాలి. అన్ని సమస్యలు దేవుడు కూడా పరిష్కరించలేడు, కానీ కలిసికట్టుగా చేయగలిగితే మనం ముందరికి వెళ్ళగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష ఇప్పటికే చెప్పారు, స్కూల్ ర్యాంకింగ్స్ ఎకనామిక్ విషయంలో కూడా చెప్పాం. డిప్యూటీ డిఈఓ నియామకాలు కూడా త్వరలో పూర్తి చేస్తాం. అటు శాసనసభ ఇటు మండలిలో కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. హోలీ పండుగ కావడంతో సభ ఎల్లుండికి వాయిదా పడింది. బ్రెయిన్ డెడ్ అయిన వారి అవయవాలను వారి కుటుంబీకులు దానం చేసి ఆదర్శవంతంగా నిలవాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి శంకరప్రతాప్ బాక్షీలు పిలుపునిచ్చారు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆర్కే బీచ్ లో జీవన్ దాన్ ఏపీ ఆధ్వర్యంలో జరిగిన వాగ్దాన్ ఆన్ ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి చేసిన అవయవ దానంతో 8 మంది రోగులకు అవసరమైన అవయవాలను అమర్చవచ్చు. జీవన్ దాన్ ద్వారా ఇప్పటి వరకు వివిధ అవయవాల కోసం 4312 మంది ఎదురుచూస్తున్నారు. గత ఏడాది అవయవదానం ద్వారా 210 మందికి ఆరోగ్యం బాగుపడింది. వీటి కోసం ప్రజల్లో విస్తృతమైన అవగాహన రావాల్సి ఉంది. దరఖాస్తు చేసుకున్న వారిలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సెర్వ్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చిన అవయవాలను సమకూరుస్తున్నారు. అవయవదాన దినోత్సవం, కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకొని బీచ్ రోడ్లో జీవన్ దాన్ ఏపీ ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించారు.
కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి శంఖప్రతాప్ బాక్షీలు బెలూన్లను గాల్లో ఎగరవేసి వాగ్దాన్ను ప్రారంభించారు. బీచ్లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం ఆలోచింపజేసింది. శరీరంలో వ్యర్థాలను శుద్ధి చేసే కిడ్నీలను జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్, సిపి బాక్షీలు కోరారు. అవయవ దానంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా అన్ని ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తున్నారని చెప్పారు. అవయవ దానం చేసినప్పుడు ఆయా అవయవాలు సకాలంలో సంబంధిత ఆసుపత్రికి చేరేందుకు వీలుగా పోలీస్ శాఖ గ్రీన్ ఛానల్ అనే అత్యవసర రహదారి రవాణా వ్యవస్థను తాత్కాలికంగా ఏర్పాటు చేసి రోగులకు పూర్తిగా సహకరిస్తామని సిపి చెప్పారు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్లో మనం అవేర్నెస్ కార్యక్రమం జరుపుతున్నాము. ఈసారి థీమ్ ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా వారొక కిడ్నీ హెల్త్ని ఎప్పటికెప్పుడు టెస్ట్ చేసుకోవాలి. ఎస్పెషలీ దోస్ హూ ఆర్ అబవ్ 40 years అండ్ వాళ్ళకు ముందుగా హైపర్ టెన్షన్ కానీ డయాబెటీస్ కానీ ఇలా ఏ విధమైన ప్రీ డిస్పోజిషన్స్ ఉంటే వారు అందరూ కూడా రెగ్యులర్గా కిడ్నీ హెల్త్ చెకప్ చేసుకోవాలి. అదేవిధంగా కిడ్నీ దానాలు పెరగాలి. ఎవరు క్రానిక్ కిడ్నీ డిసీజెస్తో ఆర్ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజెస్తో సఫర్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కిడ్నీస్ అందాలనే ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నాతో పాటు విమ్స్ డైరెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం వారు, అదేవిధంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు, ఏఎంసీ ప్రిన్సిపల్ గారు వీరందరూ కూడా పాల్గొంటున్నారు. వీళ్ళతో పాటు విశాఖ జిల్లాలో ఉన్న చాలా హాస్పిటల్స్ దీంట్లో మాతో అనుసంధానం అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వాళ్ళతో పాటు స్టాఫ్ ఆఫ్ ద హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ ఆల్సో పార్టిసిపేటింగ్. ప్రధానంగా ప్రజల మధ్యలో అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. హ్యూజ్ బ్యాక్లాగ్ ఉంది. చాలా మంది ఎండ్ స్టేజ్ రినల్ ఫెయిల్యూర్, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్, క్రానిక్ రినల్ ఫెయిల్యూర్తో బాధపడుతున్నారండి. డయాలిసిస్ తప్ప బ్రతకడానికి వేరే మార్గం లేదు. ఒక కిడ్నీ డొనేట్ చేయగలిగితే ఆ వ్యక్తి ఆరోగ్యంగా బతుకుతారండి. కానీ ఆ కిడ్నీ మాత్రం దొరకట్లేదు. పందుల నుండి కూడా హార్ట్స్ మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. విదేశాల్లో వింటున్నాం, చూస్తున్నాం. ఆర్టిఫిషియల్ హార్ట్తో బతకడం, పందుల నుండి వచ్చిన గుండెలతో బతకడం, ఇవన్నీ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ బ్రేక్ త్రూస్ మెడికల్ సైన్స్లో వేరే దేశాల్లో జరుగుతున్నాయి. ట్రామా కేర్ హాస్పిటల్ బయట మనం ఒక బోర్డ్, ఒక హోర్డింగ్ పెడితే 1 brain dead patient by donating organs can save 8 lives. ఈ మాట రాసి మన రాష్ట్రం అంతటా ఇది రాస్తే ముందుగానే మనం ఆలోచిస్తూ ఉంటాం. తర్వాత మన ఫ్యామిలీలో అటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. కానీ దురదృష్టవశాత్తు అటువంటి ఇన్సిడెంట్ జరిగితే వెంటనే డాక్టర్ చెప్తే కూడా మనం ముందుగానే మన మనసులో మాట ఉంది కాబట్టి వెంటనే మనం ఒప్పుకొని అది ఇవ్వడానికి సిద్ధపడతాం. కిడ్నీల ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టాలని, నిర్ణీత కాల వ్యవధిలో అవసరమైన వైద్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు కోరారు. ఈ కార్యక్రమంలో విమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఉదయ్ దీపక్, డాక్టర్ వైష్ణవి, న్యూరాలజిస్ట్ డాక్టర్ పి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా అపోలో ఆసుపత్రిలో అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ పాత్రో పలు అంశాలపై అవగాహన కల్పించారు. కిడ్నీ వ్యాధులను త్వరగా గుర్తిస్తే సత్వర వైద్యం ద్వారా రోగం నుండి బయటపడొచ్చని అన్నారు. శరీర భాగాలలో విరామం లేకుండా 24 గంటలు పనిచేసే అవయవాల్లో గుండెతో పాటు కిడ్నీ కూడా ఒకటి. అధిక రక్తపోటు, ఊబకాయం, అధిక ఉప్పు వినియోగం, నొప్పి తగ్గించే మాత్రలు
దీర్ఘకాలం వాడడం వల్ల కిడ్నీ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. దీంతోపాటు వంశపారంపర్య కారణాలతో కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయి. కనీసం ఏడాదికి ఒక్కసారైనా తప్పనిసరిగా కిడ్నీ సంబంధిత వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆరులవ హెల్త్ సిటీలోని అపోలో ఆసుపత్రిలో కిడ్నీల పరిరక్షణపై అవగాహన సదస్సు జరిగింది. సదస్సులో ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ పాత్రో మాట్లాడారు. హిమోగ్లోబిన్ తయారీతో పాటు శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, సోడియం, పొటాషియం వంటి లవణాల సమతుల్యం కిడ్నీ ద్వారా సాధ్యమవుతుందని నెఫ్రాలజిస్టులు డాక్టర్ అనిల్ కుమార్ పాత్రో, డాక్టర్ సత్య వంశీధర్లు అన్నారు. మూత్రంలో రక్తం, ప్రోటీన్లు పోతున్నట్టయితే కిడ్నీకి సంబంధించిన వ్యాధిగా అనుమానించవచ్చని అన్నారు. ఈ వ్యాధి తీవ్రత పెరిగితే క్రానిక్ కిడ్నీ డిసీజ్గా మారి రోగి వారానికి 2-3 దఫాలు డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందని చెప్పారు. అధికంగా మాంసాహారం, మద్యపానం తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తినడం ద్వారా కిడ్నీపై ఒత్తిడి పెరిగి ఈ వ్యాధి రావడానికి అవకాశాలున్నాయని యూరాలజిస్ట్ డాక్టర్ సిహెచ్ నాయుడు అన్నారు. And kidneys work 24 hours a day. Every second kidney is functioning in our body, like our heart. But other organs like upper muscle, hands, eyes may not be working always 24 hours. Whereas the kidney and the heart, these are the two organs, of course brain also, it continuously works in our body. So if something happens to the kidney, the other organs also get affected. And what are the functions of the kidney? Function of the kidney is blood filtration, everybody knows. Other than that, any other function kidney has lot other functions like production of hemoglobin, blood cells in the body. So blood production, calcium and phosphorus control in the body, like bone health, sodium and potassium control, these are all controlled by the kidneys. Okay, so if the kidney fails, these are all organs gets affected in our body. And common causes of kidney function dysfunction is, first thing is diabetes. Sugar undante kidney affected avutadi andarki, almost like 60%, 70% kidney patients are diabetic patients. Second thing is high blood pressure. So controlling blood sugar levels, blood pressure control, lipid control, lifestyle management. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్కి అందరికీ కూడా అసలు కిడ్నీలు ప్రాముఖ్యత ఏంటి, అసలు వాటి పనితీరు ఏంటి, అవి మనం ఎలా కాపాడుకోవాలి, కిడ్నీ ప్రాబ్లం వస్తే ఎలా తెలుసుకోవాలి, ముందే ఎలాగ పసిగట్టాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలు ఏంటి అని అవేర్నెస్ గురించి ఈ వరల్డ్ కిడ్నీ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఈసారి అలా ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది వరల్డ్ కిడ్నీ డేకి. ఈసారి థీమ్ ఏంటంటే మీరు చూసినట్టయితే ఆర్ యువర్ కిడ్నీస్ ఓకే. ఇందులో ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. అంటే ముందు యాక్చువల్గా ఆర్ యువర్ కిడ్నీస్ అనే కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రశ్నించుకోవాల్సింది ఆర్ మై కిడ్నీస్ ఓకే అంటే మన కిడ్నీలు బాగున్నాయి లేదో ముందు మనం ప్రశ్నించుకోవాలి. సో ఇప్పుడు మీలో ఎంతమంది కిడ్నీలు బాగున్నాయి, ఎంతమంది కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి, ఎవరు చెప్పగలరు? కాన్ఫిడెంట్గా చేయొద్దండి కిడ్నీలు బాగా పనిచేస్తున్నాయి అన్నోళ్ళు. ఇది తెలుసుకోవాలంటే ప్రతి సంవత్సరం ఇందాక డాక్టర్ అనిల్ గారు చెప్పినట్టు టెస్టులు చేసుకోవాలి. దాని ఫంక్షన్ ఏంటంటే బాడీలో మనం ప్రతిరోజు తింటాం, చెత్త చెదారం తింటాం, మంచి తింటాం, అన్నీ తింటాము. కిడ్నీ అనేది క్లీనింగ్ ఆర్గాన్ అనమాట. బాడీలో మనం అది ఎవ్రీడే మనం తినే చెత్త చెదారం మామూలుని అంతా క్లీన్ చేసి నార్మల్ని అంతా మంచినంతా బ్లడ్లోకి పంపిస్తుంది, చెడు అంతా యూరిన్లోకి పంపిస్తుంది అనమాట. సో అదే ఫిల్టరేషన్, అది క్లీనింగ్ ఆర్గాన్ బాడీలో. అది ఎప్పుడైతే చెడిపోతుందో ఆ చెత్త అంతా బాడీలో చేరుకుపోయి అది మనకు డ్యామేజ్ కాజ్ చేస్తుంది. సో ఒక ఇల్లుని మనం క్లీన్ చేసుకోలేదనుకోండి, రోజు మనం ఉంటున్న ఇల్లునే మనం రోజు క్లీన్ చేసుకోకపోతే ఏమవుతుంది? తుప్పు పట్టేసి చెత్త అంతా పేరుకుపోయి మనమే ఉండలేము ఆ ఇంట్లో. ఇది అంతే, మన బాడీలో ఒక ఆర్గాన్ ఏదైతే ఇంపార్టెంట్ క్లీనింగ్ ఆర్గాన్ పాడైపోతే చెత్త చెదారం బాడీలో పేరుకుపోయి అది మనల్ని ఎండ్ చేస్తుంది అనమాట. సో దట్ ఈజ్ సో సింపుల్. అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ కిడ్నీ అనేది. కిడ్నీ ఆర్గాన్ ఆ కిడ్నీ అనేది ఒక్కసారి పాడైతే ఎక్యూట్గా అంటే వెంటనే మనం చూసుకుంటే పర్వాలేదు, దాన్ని మళ్ళీ నార్మల్గా తెచ్చుకోవచ్చు. లేదు మనం చూసుకోలేదనుకోండి, అది క్రానిక్గా అయిందనుకోండి, అది మళ్ళీ ఇర్రిపేరబుల్ అనమాట. కిడ్నీ డ్యామేజ్ అనేది ఇర్రిపేరబుల్. సో అందుకని ఒక్కసారి డ్యామేజ్ అయిపోయి మనం పట్టించుకోకుండా వదిలేస్తే దాన్ని మళ్ళీ నార్మల్సీకి తీసుకురావడం చాలా కష్టం. అందువల్లనే కిడ్నీ గురించి మనం ప్రశ్నించి ఇమ్మీడియట్ ఎర్లీగానే దాని ప్రాబ్లం డిటెక్ట్ చేసుకోగలిగితే అది పాడవకుండా కాపాడుకోవచ్చు.
కిడ్నీ పూర్తిగా పాడైపోతే దాని స్థానంలో రక్త సంబంధికుల నుండి కానీ జీవన్దాన్ బ్యాంక్ నుండి కానీ సమకూరిన కిడ్నీని శస్త్రచికిత్స ద్వారా మార్పిడి చేయొచ్చు. వేసవి కాలంలో రోజుకు 4 లీటర్లు నీటిని తాగాలని వైద్యులు సూచించారు. అవగాహన సదస్సులో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ జె రామచంద్ర, మెడికల్ సూపరింటెండెంట్ వి బాలకృష్ణ, మార్కెటింగ్ డీజీఎం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. చదవకపోతే పిల్లలను దండించాల్సిన ప్రధాన ఉపాధ్యాయుడు వారికి సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీయడం ఆసక్తికరంగా మారింది. తల్లిదండ్రులు పిల్లలను చదివించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం సిద్ధ రమణ చేసిన ఈ సాష్టాంగ నమస్కారం గుంజీలు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. విద్యార్థులంతా చదవాలని కోరుతూనే వారిని దండించకుండా హెచ్ఎం సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. దీంతో విద్యార్థుల్లో కూడా తీవ్ర మార్పు వచ్చింది. తాము చదివి మంచి ఫలితాలు సాధిస్తామంటూ హెచ్ఎంకు హామీ ఇవ్వడంతో గుంజీలు తీయడం ఆపేశారు. దీనిపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. పిల్లల విద్య, శారీరక, మానసిక వికాసానికి కృషి చేసి వారి భవిష్యత్తుకు బాటలు వేద్దామంటూ లోకేష్ ట్వీట్ చేశారు. అందరూ కలిసి పనిచేస్తేనే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారని, దండించడం ఒక్కటే పరిష్కారం కాదంటూ హెచ్ఎం రమణ విద్యార్థులకు, తల్లిదండ్రులకు సూచించారు. ఒక చదువులో మార్పు లేదు, ఒక రైటింగ్ స్కిల్ లేదు, రీడింగ్ స్కిల్ లేదు. అసలు ఏంటి ప్రాబ్లం? మీదా మాదా? మాదేనా? మాదైతే చెప్పండి. మీ అందరికీ చిన్న దండం పెట్టేసి పడుకుని పెట్టేస్తాను. మీ అందరికి దండం పెట్టేసి వదిలేస్తాను. లేదంటే ఇలా నేను తీసుకుంటాను. మరి గుంజలు అయినా మీకు అందరికి కూడా నేనే పనిష్మెంట్ వేసుకుంటాను. ప్రియమైన తల్లిదండ్రులారా, మాకు చేతనైనంత వరకు ఇక్కడ మేము చేస్తున్నాం. మీ పిల్లల్ని మీరు కనీసం కంట్రోల్ పెట్టకపోతే మీ స్కూల్కి పంపించిన వృధా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మా ఉపాధ్యాయులు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. మీరు మీ పిల్లల్ని అద్దెలో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా అవుతుంది. ఇది మైండ్లో పెట్టుకుని మీరందరూ కూడా మీ పిల్లల్ని చదువు కోసం పంపిస్తే శ్రద్ధగా ఇంటి దగ్గర చదివించండి. ఇంకా దేనికోసం అయితే పంపిస్తే పాఠశాలకు పంపించద్దు. తిరుమల శ్రీవారిని దిల్రూబా చిత్ర బృందం దర్శించుకుంది. చిత్ర హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్లు రుక్సర్ దిల్లాన్, నజియాలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల చిత్ర బృందం మీడియాతో మాట్లాడింది. దిల్రూబా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు. సినిమా టీజర్ పాటలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ దక్కిందని చెప్పారు. థియేటర్లలో సినిమా చూసి విజయవంతం చేయాలని కోరారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. దిల్రూబా సినిమా రేపు రిలీజ్ అవబోతుంది. అందుకే స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. నా ప్రతి సినిమాకి రావడానికి ప్రయత్నిస్తుంటాము. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని, వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. ఈరోజు ఈవినింగ్ నుంచే ప్రీమియర్ చేస్తున్నాం. రేపు 14th మార్చ్ రిలీజ్ అవుతుంది. మీ అందరికీ సినిమా నచ్చాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఉందన్న ఇంకా ఒక 3 ఫిల్మ్స్ ప్రీ ప్రొడక్షన్లో ఉన్నాయి. అది అనౌన్స్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. స్వామి దర్శన్ తర్వాత రేపు టుమారో నా ఫిల్మ్ దిల్రూబా రిలీజ్ అవుతుంది. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి అండ్ సపోర్ట్ కావాలి. సో మీ అందరూ థియేటర్కి రమణి అండ్ ప్లీజ్ నా ఫిల్మ్ సపోర్ట్ చేయండి. అండ్ హ్యాపీ హోలీ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. So I'm very grateful to be here. Take the blessings on my first debut in Telugu cinema. We need your support. Please watch our film. దిల్రూబా రిలీజ్. సో స్వామివారి ఆశీస్సుల కోసం ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో స్వామివారి ఆశీస్సులతో రేపు పొద్దున్న థియేటర్లకు రాబోతుంది. సో ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. విశాఖ వేదికగా మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించనున్నట్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్ తెలిపారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో పోస్టర్ను విడుదల చేశారు. కౌన్సిల్లో ఔషధ రంగంలో జరుగుతున్న అవినీతి, ప్రజల ఆరోగ్యం తదితర అంశాలపై చర్చిస్తామని తెలిపారు.
ఔషధాలు, వైద్య పరికరాలపై జీఎస్టీ ఎత్తివేయాలని కోరారు. జీడీపీలో కనీసం 5% ఔషధ రంగానికి కేటాయించాలన్నారు. మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కు కనీస వేతనం 26,000 అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. వీటినన్నింటిపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. జరుగుతుంది. అందులో ప్రధానంగా కేంద్రానికి మేము ఎప్పటి నుంచో పెడుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మందుల పరికరాలపై జీఎస్టీ పూర్తిగా ఎత్తివేయాలని చెప్పేసి, దాంతోపాటు ప్రభుత్వ మందు రంగ పరిశ్రమలను పునరుద్ధరించాలని చెప్పేసి, అలానే జీడీపీలో కనీసం 5% ప్రభుత్వ ఆరోగ్యానికి కేటాయించాలని చెప్పేసి కూడా మేము పెడుతున్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చ జరుగుతుంది. డాక్టర్స్, వెటర్నరీస్ అందరితో పాటు ఈ విషయాల మీద చర్చ కూడా జరుగుతుంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 2 డిమాండ్స్ పెట్టాము. అందులో ఒకటి ప్రధానంగా మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్కి 26,000 రూపాయలు మినిమం వేజ్ ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ని పూర్తిగా రక్షించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీంతోపాటు కోవిడ్ తర్వాత మందుల పరిశ్రమ రంగంలో వచ్చిన అనేక మార్పుల్లో ముఖ్యంగా బలవుతుంది ఎవరన్నా ఉన్నారంటే అది మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్లు. వీటి మీద తీవ్రమైన పని ఒత్తిడి, దాంతోపాటు కొత్త పని పద్ధతులు కూడా వస్తున్నాయి. ఇవాళ సర్వేలెన్స్ పేరుతో కావచ్చు, జీపీఆర్ఎస్ పేరుతో కావచ్చు అనేక వేధింపులకు గురి చేస్తున్నాయి మందుల కంపెనీ యాజమాన్యాలు. దాంతోపాటు దూర ప్రాంతాలకు బదిలీ చేయటం కావచ్చు, టెర్మినేషన్లు, ఇలాంటి వాటితో ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు. వీటన్నిటిని అరికట్టాలని చెప్పేసి మందుల కంపెనీల యాజమాన్యాలు కూడా మేము డిమాండ్స్ పెడుతున్నాము. ఇందులో భాగంగానే ఈ 2 రోజులు కూడా ఈ 3 విషయాల మీద పెద్ద ఎత్తున చర్చ చేసి రాష్ట్ర నలుమూల నుంచి వస్తున్న 150 మంది డెలిగేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని కూడా ఈ విషయాల మీద చర్చ జరిపి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈ కౌన్సిల్ సమావేశాలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయి కాబట్టి మీ ద్వారా ప్రజలందరూ కూడా 15వ తారీఖు పొద్దున 10 గంటలకు ఏదైతే కనుక ఇనాగ్రల్ సెషన్ జరుగుతుందో అల్లూరి విజ్ఞాన కేంద్రంలో, ఆ సెషన్కి మీరందరూ కూడా హాజరవ్వాలి. ఈ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వినియోగదారులు హక్కులపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు వికాస్ పాండే అన్నారు. నగరంలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. కన్స్యూమర్ రైట్స్ డే సందర్భంగా ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. 13 ఏళ్లుగా వినియోగదారుల హక్కుల కోసం పోరాడుతున్నామని అన్నారు. 23 రాష్ట్రాల్లో తమ కౌన్సిల్ ఉందని, 12 రాష్ట్రాల్లో చురుగ్గా పనిచేస్తుందని చెప్పారు. వినియోగదారులు వస్తు సేవల్లో మోసానికి గురైతే తమను సంప్రదించాలని కోరారు. నా పేరు డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్ కన్స్యూమర్ రైట్ కౌన్సిల్. మార్చ్ 15th వరల్డ్ కన్స్యూమర్ డే సందర్భంగా ఈరోజు ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. లాస్ట్ 13 years నుంచి మన ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో వర్క్ చేస్తున్నాను, కన్స్యూమర్స్ కోసం మనం వర్క్ చేస్తున్నాను. 23 స్టేట్స్లో మన ప్రెజెన్స్ ఉంది అండ్ 12 స్టేట్స్లో వీఆర్ వెరీ యాక్టివ్లీ పార్టిసిపేటింగ్. 6 times మనకి మన సంస్థకి నేషనల్ అవార్డు వచ్చింది అండ్ 2 times వీ హ్యావ్ రిసీవ్డ్ స్టేట్ అవార్డ్ ఆల్సో. ఈరోజు మీరు పర్చేస్ చేశారు, మీరు కన్స్యూమర్ అయిపోయారు. రాత్రి డీప్ స్లీప్లో కూడా ఫ్యాన్ కానీ, ఏసీ కానీ, ఒక బల్బ్ కానీ ఆన్ ఉంటుంది ఇంట్లో. దట్ మీన్స్ వీఆర్ కన్జ్యూమింగ్ ఎలక్ట్రిసిటీ. దానికి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి పేమెంట్ పే చేస్తాను. సో ఆ టైంలో కూడా యాజ్ ఏ కన్జ్యూమర్ వీఆర్ స్లీపింగ్. సో ఇది చాలా వైల్డ్ సబ్జెక్ట్ అండి. బట్ ఈరోజు మెయిన్ మనకి వరల్డ్ కన్జ్యూమర్ డే 2025 సందర్భంగా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి వీఆర్ సెలబ్రేటింగ్ ద వరల్డ్ కన్జ్యూమర్ డే. 15th మార్చ్కి సెమినార్ హాల్, జిల్లా పరిషత్ విశాఖపట్నం ప్రాంగణంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈవినింగ్ 7:30 వరకు డ్రగ్ కంట్రోల్, FSSAI, GST, ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ మెయిన్ పర్సన్స్కి పంపించి వాళ్ళ ద్వారా స్టాల్ కూడా పెట్టడం జరుగుతుంది. మీరు కల్తీదార్ ప్రాబ్లం ఉంది అయితే వాళ్ళకి ఎలా చెక్ చేసుకోవచ్చు. సేమ్ టైంలో మెజర్మెంట్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంది ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా స్టాల్ పెట్టడం జరుగుతుంది. FSSAI వాళ్ళు స్టాల్ పెడతారు, హిందుస్థాన్ పెట్రోలియం వాళ్ళు స్టాల్ పెడతారు. మీరు పెట్రోల్లో వెయిట్ పరంగా కానీ, పెట్రోల్లో మిక్సింగ్ ఉంది అయితే ఏ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ గ్యాస్ వాళ్ళు స్టాల్ పెడతారు, గ్యాస్ మీరు తీసుకున్నప్పుడు ఏ విధంగా జాగ్రత్త పడాలి. సో ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్తో సహా వాళ్ళ సపోర్ట్తో మన 15th మార్చ్కి వరల్డ్ కన్జ్యూమర్ డే సెలబ్రేషన్ ఒక నేషనల్ మీట్తో పాటు మన సెమినార్ హాల్ జిల్లా పరిషత్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. గాజువాక బాంబే కాలనీలోని వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీని తస్కరించిన దొంగ స్వామివారి దయ వల్ల దొరికాడని ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. దొంగను పోలీసులకు అప్పగిస్తే తిరిగి తమపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టారని ఆందోళన వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే తమపై అభియోగాలు చేస్తున్నారని అన్నారు. ఎంతో శ్రమించి ఆలయ నిర్మాణం చేపట్టిన నుండి కొందరు కావాలనే తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎందుకంటే మా మీద
తప్పుడు ఒక వ్యక్తి రెట్టివాస అనే వ్యక్తి మరి ఇంకా ఆలయాన్ని ఏమీ చెయ్యలేక మా మీద ఎస్టీ ఎస్సీ కేసులు పెట్టించి గత సంవత్సరంలో వాళ్ళ ఆవిడ రెట్టి జయమ్మ ఎస్టీ ఎస్సీ అని కేసు పెట్టింది. ఆవిడ ఎస్సీ ఎస్టీ కాదని చెప్పి మళ్ళీ నార్మల్ కేసులోకి మళ్ళీ కిందకి పంపి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నా బిడ్డడు ఎక్కడో పట్టుకూటు గురించి మల్కాపురం పెట్రోల్ బంకులో పొద్దున్న 6 గంటలకు వెళ్ళి 9:30 గంటల వరకు కూడా పెట్రోల్ కొడుతూ 9:30 నుంచి ఎల్జీలో తన జీవనం సాగిస్తున్న నా బిడ్డడి మీద నా భర్త మా పట్టుకూటు గురించి ఏదో కిరాణీ షాప్ నడుపుకుంటున్నాం గుండెల మీద చెయ్యేసి తోసినట్టుగా తిట్టినట్టుగా మరి అవన్నీ కూడా మా మీద అభియోగం మోపు చేశారు. కానీ చాలా బాధాకరం అండి. ఎందుకంటే ఆ రోజు మేము ఇప్పటికీ కూడా చాలాసార్లు చెప్పి ఉన్నాను. ప్రతి అమావాస్యకి కాలభైరవ స్వామి ఆలయం దగ్గర మరి తగు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే ఈ గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు కానివ్వండి, నిజాలేయో మరి ఫుల్గా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి అలాగే హిందువుల తాలూకా మనోభావాలు దెబ్బతీయకుండా ఆ వీడియో కూడా ప్రెస్ వాళ్ళకి అందరికీ కూడా చూపిస్తాను. మాకు అలా చెప్పమని చెప్పవని చెప్పకపోతే మీ పైన కూడా ఇటువంటి యాక్షనే ఉంటుందని ఈసారి ఒక్కటే అర్థమైంది అయ్యా. దొంగతనం జరిగినా సరే మేము పోలీసు వారికి అప్పచెప్పడం చాలా తప్పు. ఎందుకంటే మాకే ఈ విధంగా పరిణామాలు ఎదురవుతున్నాయి అంటే సామాన్యులకి ఇంకేం అప్పచెప్పుకుంటారు? దొంగతనం చేసినా సరే ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. హెడ్లైన్స్ మరోసారి. సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్ ఏపీకి గేమ్ చేంజర్. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. దువ్వాడ పోలీస్ స్టేషన్ సమీపంలో టిప్పర్ ఢీకొని 2 యువకులు మృతి. రోడ్ క్రాస్ చేస్తుండగా వేగంగా ఢీకొన్న టిప్పర్. ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీపై విచారణకు ఆదేశించాం. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్న మంత్రి నారా లోకేష్. ప్రారంభ దశలోనే కిడ్నీ వ్యాధిని గుర్తిస్తే రోగం నుండి బయటపడొచ్చు. అవగాహన సదస్సులో అపోలో హాస్పిటల్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ అనిల్ కుమార్ పాత్రో. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.